వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబోలారం కొత్త బస్తీ జనప్రియ అపార్ట్మెంట్స్ కాలనీలో ఆయన పర్యటించారు. చిన్న వర్గానికి కొత్త బస్తీ జనప్రియ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. జిహెచ్ఎంసీ రైల్వే అధికారుల సమన్వయంతో బాక్స్ డ్రైనేజ్ ని ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో ప్రజల కష్టాలు తొలగిపోతాయని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తెలిపారు. జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర ఈ ఇంకొక బాక్స్ డ్రైన్కి ప్రపోజల్ పెట్టడం జరిగింది. దానికోసం రైల్వే అధికారులు ఇక్కడ రావడం, అలా అదేవిధంగా జిహెచ్ఎంసీ ప్రాజెక్ట్ డివిజన్ వాళ్ళు, జిహెచ్ఎంసీ ఈఈ గారు కూడా ఇక్కడికి వచ్చి సైట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా బోత్ సైడ్స్ అంటే ఈ యొక్క ఎంట్రీ పాయింట్, రెండు ఎంట్రీ పాయింట్స్ చాలా దూరం జరుగుతుంది. దాంట్లో డీసెంటింగ్కి కూడా చెప్పడం జరిగింది. ఆ డీసెంటింగ్కి కూడా రైల్వే అధికారులు పర్మిషన్ ఇస్తామన్నారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా డీసెంటింగ్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా కొత్త బస్తీ దగ్గర ఇక్కడైతే రైల్వే ప్రాపర్టీలో ఆ పైప్ లైన్ చాలా చిన్నగా ఉంది, వాళ్ళకి చూపించడం జరిగింది. దానికి ప్రపోజల్స్ తయారు చేసి జిహెచ్ఎంసీకి సబ్మిట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కొద్దిపాటి వర్షం పడ్డ అక్కడ ఉన్న కొత్త బస్తీ ప్రాంతం మొత్తం మునిగిపోవడం జరుగుతుంది. పైనుంచి కంటోన్మెంట్ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున నీళ్లు రావడము, దానివల్ల కొత్త బస్తీ వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాళ్ళు అక్కడ స్థానికులు, అదేవిధంగా మా లీడర్లు అయినటువంటి రమేష్ అన్న, మా శాంతమ్మ